బాగా ట్రెండింగ్ లో ఉన్నారు మొత్తానికి. మీ పోరాటం అయిపోయిందా మంచి ఫ్యామిలీ మీద? ట్రెండింగ్ అనే పదం కన్నా ప్రైవేట్ కేసు వేయొచ్చు కదా. డిఎస్పీ గారికి మొత్తం ప్రూఫ్స్ అన్ని ఇచ్చిస్తే పేపర్ తీసుకుని ఇసిరి బయటేసి ఆపోజిట్ లో ఎవరన్నా మంచి విష్ణు గారు ఎవర్రా నువ్వు నాకేం అవసరం. జాబ్ ఏం చేస్తున్నారు? 2018 దాకా నేను జాబ్ చేసేవాడిని మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి. మరి ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా మరి ఒకసారి. ఎందుకు వివాదాలు చుట్టూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నేను సుమన్ టీవీలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఇంకా కంటిన్యూలో వచ్చేసాను. నాకేం చెప్పాలి తెలియక. థ్యాంక్స్ అలా డార్లింగ్. మీ రూమ్ దగ్గర నుంచి స్టూడియోకి రావడానికి డబ్బులు లేవు మీ దగ్గర. మీరు ఎలా ఫైట్ చేస్తారు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీతో? మంచు మనోజ్ గారు నువ్వు ఎందుకు కలవట్లేదు? ఆయన సాయం చేస్తారు కదా. సచ్ ఎ స్వీట్ పర్సన్. కలవచ్చు కదా మంచు మనోజ్ గారు. నేను ఎందుకు కలవలేదంటే ఇప్పుడు మీరు చెప్పే దానిలో వాస్తవాలే ఉన్నాయని నేను ఎట్లా నమ్మాలి? నా మాటలు నమ్మొద్దనే అంటున్నా. నమ్మాలి. నిజాన్ని చూడండి, ప్రూఫ్ చూడండి. ఏ ప్రొడక్షన్ కంపెనీ అయితే గణప సినిమా ప్రొడ్యూస్ చేస్తానో నాకు వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ ఇచ్చిన కాల్ రికార్డింగ్ చూడండి. నా మీద పెట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్ చూడండి. పోలీసులు నన్ను హెరాస్ చేసింది చూడండి. నా వస్తువులు తీసుకెళ్లిపోయిందని చూడండి. ఫస్ట్ కేసు ఏంటి? మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ ని. ఆంధ్రాలో మోహన్ బాబు యూనివర్సిటీ చంద్రగిరిలో పెట్టారు. సెకండ్ తెలంగాణలో మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు కేసు పెట్టారు. ప్రాపర్ రౌడీజం రన్ అవుతారు. ఐ విల్ బి యూజ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఫేమ్ ఈజీగా వస్తుంది అనే ఒక లాజిక్ ను పట్టుకొని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. అందులో ఆ లిస్ట్ లో నేను ఉన్నాను అంటున్నాను. మీరు ఉన్నారు అని నేను అడిగితే మీరు ఏమంటారు? తప్పుడు సైకిల్ వేస్తున్నారు. సినిమా పైరసీ అని అబద్ధాలు చెప్పి యూట్యూబ్ లో ఉండే ఫెయిర్ కోసం అబ్యూస్ చేసి సైకిల్ వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి అని మాట. 26 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా మీకు న్యాయం జరగలేదంటే మేబీ 106 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా మీకు న్యాయం జరగలేదు. పోరాటం అయితే ఆపరు. కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా ఆగండి. కోర్టు నుంచి సమస్య 9 నెలలు ఆగున్నాను సార్. మీకు వచ్చిన నష్టం ఏంటి? అరే నా వస్తువులను లాగేసుకుని రోడ్డు మీద కూర్చోబెట్టింటారు. నా కంటెంట్ చేసుకోవద్దు. దాన్ని ఫుల్ టైం యూట్యూబర్ని. నా వస్తువులు లాగేస్తారు. సిపి 3.5 lakh. మీరు చెప్పండి, ఒక హార్డ్ డిస్క్ తీసుకోవాలా, సిపి మొత్తం తీసుకోవాలా సార్? మంచు మోహన్ బాబు నుంచి ఏం కావాలి మీకు అసలు? సాల్వ్ చేసుకుందామంటే వాటిని నేను లెక్క కట్టలేను. ఆయన కట్టగలిగితే అది కంపన్సేషన్ అవుతుంది నాకు. సో అవి ఇచ్చి సాల్వ్ చేసుకుందాం. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మనతో యూట్యూబర్ చంద్రహాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. బాగా ట్రెండింగ్ లో ఉన్నారు మొత్తానికి. మీ పోరాటం అయిపోయిందా మంచి ఫ్యామిలీ మీద? ట్రెండింగ్ అనే పదం కన్నా వార్లో ఉన్నారు అంటే బాగుంటుంది. ఓకే, వార్లో ఉన్నారు అనుకోండి. సరే, అయిపోయిందా? అయిపోవాలని నేను ఫైట్ చేస్తున్నాను సార్. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరికి వినపడట్లేదు, కనపడట్లేదు సార్. అదే అర్థం కావట్లేదు నాకు. అంటే ఎందుకని మీ దానికి సొల్యూషన్ ఎందుకు దొరకట్లేదు? లిటరలీ కొందరేమో మా వల్ల కదండి మేము సపోర్ట్ చేయలేం, వాళ్ళతో మేము పెట్టుకోలేము అంటే భయపడి. భయమే కనిపిస్తుంది నాకు. ఈరోజు మనం ఆడి 26వ ఇంటర్వ్యూ సార్. గత నెల రోజుల్లో ప్రతిరోజు ఇక్కడికి రమ్మంటే అక్కడికి, ఎక్కడికి రమ్మంటే ఇక్కడికి, ఛానల్లో రీచ్ ఉందా, ఛానల్ పెద్దదా కదా, చిన్నదా ఛానల్, నాకు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అంటే 9 నెలలుగా నేను ప్లాట్ఫామ్ కోసం నేను ఫైట్ చేస్తున్నా. నువ్వు రాన్నా నేను మాట్లాడతానంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నా. మీరు ఎవరు ఏంటి అని అడగకుండా. అందులో సగం మంది పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఆడదాకా నేను వెళ్ళడానికి కదా రూపాయి లేదు, రోడ్డు మీద కూర్చొని ఉన్నా. అయినా నా సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు అనేసి తీసుకునేసి నేను వెళ్ళి నేను ఇస్తానా కూడా. నీ దగ్గర గంట సేపు 1.5 hour ఆడిన తర్వాత దాన్ని పోస్ట్ చేయడానికి భయం వేస్తాను నాకు అంటే నువ్వు ఎందుకు పిలుస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకుంటే నేను ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటా కదా. అంటే మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని అప్లోడ్ చేయట్లా, పోస్ట్ చేయడానికి భయపడుతున్నాను. ముందుకు భయపడ ఏమన్నా అంటే వాళ్ళు ప్రెషర్ వస్తుంది, నాకు థ్రెట్ వస్తుంది అంటే నేను పిలిచేటప్పుడు తెలుదా మీకు తెలిసే కదా మాట్లాడతారు. పోనీ నేను అలిగేషన్ చేస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు ఏమన్నా అవ్వచ్చేమో, తిరిగి నా మీద కేసులు అవ్వచ్చేమో అని. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్స్, కాల్ రికార్డ్స్, ప్రూఫ్లు అన్నీ ఇస్తున్నాను, మెయిల్స్ ఇస్తున్నాను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది అన్ని చూపించే కదా మాత్రం. నిజాన్ని మాడమంటాను, నాకు సపోర్ట్ చేయలే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళే డిస్టర్బెన్స్ లో ఉంటే మీ సమస్యను ఏం పట్టించుకుంటారు వాళ్ళు? సమస్యను పట్టించుకోవడానికి కుటుంబ తగాదాల గొడవల్లో సతమతం అవుతున్నారు కదా వాళ్ళు. సార్ ఇప్పుడు సమస్యను పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకుంటారు అంటే నేను నాకు సాయం చేయండి అన్నా అని అడగట్లా. నువ్వు తప్పు చేస్తున్నావన్నా, సిస్టమ్ అబ్యూస్ చేసుకుంటున్నావు. ప్రైవేట్ కేసు వేయొచ్చు కదా. ప్రైవేట్ కేసు వేయడానికి కూడా వెళ్ళాను సార్. డిఎస్పీ గారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? డిఎస్పీ గారికి మొత్తం ప్రూఫ్స్ అన్ని ఇస్తే పేపర్ తీసుకుని ఇసిరి బయటేసి నీ దిక్కుంటూ చెప్పుకుని కేసు తీసుకోను. దేనికి తీసుకోరు సార్? వాళ్ళు తప్పుడు కేసులు పెడితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారా? నేను ఇస్తే ఎందుకు తీసుకోరు మీరు అంటే పోలీసు వాళ్ళు మనం ఇచ్చిన కంప్లైంట్ కనుక పోలీస్ స్టేషన్ లో తీసుకోకపోతే రాజ్యాంగం మనకు ఇంకో హక్కును కూడా కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. మళ్ళీ కోర్టులో జడ్జి గారు మీరు కేసు ఫైల్ చేయండి అని మళ్ళీ పోలీస్ స్టేషన్ చెప్తారు. పోలీసులు తీసుకోవాలి. దీనికో లాయర్ కావాలి.
వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రూఫ్లు అన్నీ ఇచ్చి సార్ ఇలా మీరు ఆయన కేసు తీసుకోరన్నారు సార్, డిఎస్పీ లెవెల్కి వెళ్ళి మొత్తం చెప్పాను సార్, ఆయన ఏసీపీ గారికి డిఎస్పీ గారికి మొత్తం చెప్పాను సార్, తీసుకోరంటున్నారు సార్, మీరు చెప్తే తీసుకుంటారంటే ఇవ్వండి సార్ అంటే మొత్తం విని ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆపోజిట్లో ఎవరన్నావు అంటే మంచి విష్ణు గారు అండి, 1,00,000 రూపాయలు తీసుకుంటారా నీ కేసు తీసుకుంటా అంటే, అయ్యా నేను రోడ్డు మీద నుంచి ఉన్నానయ్యా, నా అన్ని వస్తువులను లాగేసుకున్నారు, ఏవీ లేవు నా దగ్గర, కేసు తీసుకోమంటే కూడా తీసుకోవట్లేదు, మీరు చెప్తే అవుతుంది, మీరు న్యాయవాది కదా, న్యాయానికి సపోర్ట్ చేయండి కదా అంటే, నువ్వు ఎవర్రా నువ్వు, నాకేం అవసరం, నా ఫీజు 1,00,000 పట్టుకురా అని ఇవ్వడానికి నాకు నష్టమే లేదు సార్. నేను నాకుండే పబ్లిక్ సపోర్ట్ మాత్రమే. ఇప్పుడు ఆ పబ్లిక్ని ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు, ఈ ఫైట్ నేను హెల్ప్ చేస్తా, నువ్వు ముందుకు రా, మనం ఫైట్ చేద్దామని చెప్పి, నువ్వు అడుగు నేను ఇస్తా అని చెప్పి. ఇప్పుడు నేను రోడ్డు మీద కూర్చోని ఇప్పుడు ₹1 అడగలేదు సార్. నేను అడిగింది ఈ బ్యాటిల్కి నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. ఏ రోజైతే ఒక క్రెడిబుల్ లాయర్ వస్తారో, ఆయన నేను నమ్మచ్చు, ఉంచుకుంటారు అని నాకు అనిపిస్తుందో ఆ రోజు అడుగుతాడు డార్లింగ్స్, నా సబ్స్క్రైబర్స్ని అడుగుతాను, ఆ రోజు మీరు నాకు సపోర్ట్ చేయండి, మనకి ఎవరికి పుణ్యానికి వద్దు, వాళ్ళకి ఇచ్చేద్దామని. ఈయన కూడా నేను ₹1,00,000 అడుగుతున్నాడు కదా ఇవ్వచ్చు, కానీ ఈయన ₹1,00,000 ఇస్తే కానీ న్యాయం పక్కన ఉంచుకొని అంటున్నాడే. ఆపోజిట్లో ఉండే కోట్లు ఉన్నాయి, ఆయన ఒక 5 లక్షలు ఇస్తారంటే నన్ను నమ్మేస్తారు ఈయన. సో ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్ కాదు అనేసి ఇంకా ఏడుకు పోయి. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ సార్, ట్రిపుల్ జాబ్ ఏమైనా చేస్తున్నారా? 2018 దాకా నేను జాబ్ చేసేవాడిని. మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ ఫర్ స్విగ్గీ. నా లాస్ట్ సాలరీ వాస్ ఫుడ్ బెడ్ అకామిడేషన్ అన్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకునేవాళ్ళు 3 స్టార్ హోటల్లో. అది కాకుండా ఫ్రమ్ 85 to 90. మరి ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా మరొకసారి, ఎందుకు ఈ వివాదాల చుట్టూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? సార్ టైం వేస్ట్ అంటే సబ్జెక్ట్ అంటే మంచి పట్టా ఉంది మీకు, బీటెక్ చిన్న పట్టా ఏం కాదు, అది ఎంతో చదువుంటారు, కష్టపడి చదివి మీరు బీటెక్ పాస్ అయ్యారా? ఎస్ సార్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ట్రిపుల్ ఏ కాలేజీలో చేశారు మీరు? యోగానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ టైం యూట్యూబర్ గానే ఉన్నారు మీరు? నేను జాబ్ చేయడానికి వెళ్ళింది కూడా క్రియేటర్ అవ్వడానికి సార్. నేను ఛానల్ స్టార్ట్ చేసి 9 years బ్యాక్. స్టార్ట్ చేసిన తర్వాత నాకంటూ ఒక కెమెరా, ఈ బేసిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఒక మంచి పీసీ కావాలి అని చెప్పి. సో నాకు అడగడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్ననే సరే ఎవరైనా సరే నా లైఫ్ బిల్డ్ చేసుకోలేదు, నా చేతిలో బిల్డ్ చేసుకోవాలని ఒక ప్యాషన్ నాకు. సో ఈ కరెంట్ క్రియేటర్ అవ్వాలి అంటే బేసిక్ ఎక్విప్మెంట్ కొన్ని ఉంటాయి, ఒక మంచి పీసీ, ఒక మైక్, ఈ సిస్టమ్స్ అన్ని కావాలి నాకు అనేసి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి జాబ్కి వెళ్ళాను. అక్కడ 3.5 years వర్క్ చేశాను. తర్వాత నాకు కావాల్సిన కొంచెం ఫండింగ్ నాకు వచ్చింది అన్నప్పుడు నేను నా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం యూట్యూబర్ కావడానికి వచ్చాను. ఐ వాంట్ టు బి ఏ కంటెంట్ క్రియేటర్. యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తున్నాయి మీకు? అంటే అప్పటికి నేను వెళ్ళి 3.5 years ఛానల్ డెడ్లో ఉండింది కదా సార్. అంతకుముందు స్టార్టింగ్లో వచ్చేవి, కాకపోతే అంటే సమ్ 20,000 25,000 అట్లా వచ్చేది ఏంది అప్పుడు నేను జాబ్కి వెళ్ళక ముందు. బట్ దాంతో నా ఎవ్రీ మంత్ ఎగ్జిస్టెన్స్ వాటికే అయిపోయేది. ఈ ఎక్విప్మెంట్ కొనడానికి ఆల్మోస్ట్ 3.5 lakh పడుతుంది పీసీ మంచి బిల్డ్ చేయాలి అంటే. ఈ ఎడిటింగ్కి అడో ప్రీమియర్ ప్రో వీటన్నిటికి రన్ చేయడానికి మంచి పీసీ కావాలి అంటే. నా వీడియోస్ మీరు చూస్తుంటే హెవీ ఎడిటింగ్ ఉంటుంది, అది రన్ చేసి కంప్లీట్ చేయాలి అంటే చాలా పీసీస్ కావాలి. కాబట్టి ఇంకా ఆడికి వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకొని వచ్చిన తర్వాత డెడ్ ఛానల్ ఇది. అప్పుడు ఫండింగ్స్ మొత్తం నా ఎగ్జిస్టెన్స్కి అయిపోయాయి ఆల్మోస్ట్ 8-9 months. కానీ మెల్లమెల్లగా రీచ్ రావడం స్టార్ట్ అయింది. 30,000 సబ్స్క్రైబర్స్ ఉండేది, 75,000 దాకా పోయింది. ఐ వాస్ అగైన్ గ్రోయింగ్ గుడ్ అండ్ 80,000 వచ్చినప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మొన్న 5 days బ్యాక్ 1 lakh కంప్లీట్ అయింది. కానీ ఒక యూట్యూబ్ క్రియేటర్కి 1 lakh అనేది ఇస్ లైక్ వెరీ బిగ్ మైల్ స్టోన్. సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. నాట్ ఇన్ పొజిషన్ టు అప్లై అండ్ నాట్ ఇన్ పొజిషన్ టు సెలబ్రేట్ అవుతుంది సార్. మరి ఎలా మీరు అంటే ఎట్లా గెట్ అవుతున్నారు? మీరు ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు, అమౌంట్ లేదంటున్నారు. మీ డైలీ అంటే మీ యొక్క రోజు జీవన విధానం ఎలా గడుస్తుంది? ప్రతిరోజు ఏదో ఒక అవసరంతో డబ్బులు అవసరం ఉంటుంది రొటీన్గా. మరి ఎట్లా మీ పాసిబిలిటీ అవుతుంది డబ్బు లేదంటున్నారు? నన్ను తీసుకొచ్చి మినిమం అవసరాలు కూడా ఉండాలి కదా. అదే సార్ నేను చెప్తున్నా కదా, నాకు నా వెనకాల నా సబ్స్క్రైబర్ సపోర్ట్, నా పబ్లిక్ సపోర్ట్ తప్ప ఏమీ లేదు. ఇంత జరుగుతున్నా కూడా అడుగుతున్నారు జనాలు, ఫైనాన్షియల్ బ్యాటిల్కి నేను సపోర్ట్ చేస్తాలే అన్న, ప్రతి ఖర్చులకు ఉంటాయి కదా చెప్పు అని చెప్పి. ఐమ్ లైక్ పర్లేదు ఏదో చేస్తాను అని చెప్పి. సుమన్ టీవీలో హర్షిని గారు నన్ను పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హిందీ రీల్ ఒకటి చూసి నీకు సపోర్ట్ చేస్తారమ్మన్నారు. హైదరాబాద్ వచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత యాడికి పోవాలో తెలియదు. ఒక హైవే కింద కూర్చొని ఉన్నప్పుడు అటు వెళ్ళే ఒక సబ్స్క్రైబర్ చూశాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఇంకా కళ్ళ నీళ్ళు వచ్చేసాను, నాకు ఏం చెప్పాలి తెలియక. యాడ్ ఉంటావు అన్నప్పుడు కొంచెంసేపు మాడిన తర్వాత సెటిల్ తెలీదు, ఇప్పుడు దీని తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియదు అంటే, నువ్వు నా తర్వాత ముందు ఇంటికి వెళ్ళి మాడదాం రా అని తీసుకెళ్ళి అతని ఇంట్లోనే హాల్లో ఉంటున్నాను ఇప్పుడు కూడా. అన్న నా సబ్స్క్రైబర్ నాకు అన్నం పెడుతున్నాడు రోజు. ర్యాపిడోస్కి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి రావడానికి ఒక దగ్గరికి ఆఫీస్లో ఎక్కడెక్కడ ఉంటాయి కదా సార్, వాటికి పోవడానికి రోజుకి ఒక 1,000 rupees నువ్వు ఫుడ్ తిను పెట్టుకో, కావాలంటే అడుగు అని. పోనీ వాడేమన్నా డబ్బులు ఉండేవాడా అంటే లేదు, వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళే. మరి ఎందుకని మీకు అంత సపోర్ట్ చేస్తున్నాడు? ఒక అన్నయ్యగా అనుకున్నాడు. నేను ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్ పిలుస్తున్నారు సార్, అన్ని దగ్గరికి పోలేకపోవడానికి కూడా కారణం పేరు చెప్పు, అతని పేరు చెప్పు. చెప్పొద్దున్నాడు సార్. తప్పే ఉంది, కృతజ్ఞతగా. వాళ్ళ నాన్న భయం ఏ లెవెల్లో భయపెట్టినారండి సార్. వాళ్ళ నాన్న ఏమంటారు? థ్యాంక్స్ చెప్తావా? నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా సార్. వాళ్ళ లైవ్ ఇంటర్వ్యూలో చెప్తే అది ఇంకా బాగుంటుంది కదా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్.
నువ్వు లేకపోతే ఎడకపోయేవాడిని కాదురా నేను. సీరియస్లీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇప్పటికీ నువ్వు ఆన్సర్ పెట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ థ్యాంక్ యూ. అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? అమ్మ నాన్న నా పక్కన నించోనరనేసి వాళ్ళని పిలిచి వాళ్ళని హెరాస్ చేసి నాన్నని వర్షంలో పరిగెత్తించి 1.5 వీక్ హాస్పిటల్లో ఉండేలా చేసిన తర్వాత ఇంకా వాళ్ళతో ఉంటే వాళ్ళు అలాగే చేస్తారని అర్థమైన తర్వాత అసలు లైక్ మీ కొడుకు లేడు వెళ్ళిపోయాడు. కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, అంతేగా? డబ్బు లేదు, ఎవరు పరిచయాలు తెలియదు హైదరాబాద్లో. మీరేమో కొండను ఢీ కొడుతున్నారు, అంతేనా? కొండ అనుకోవచ్చా? లేదా మీ దృష్టిలో అది కొండ కాదా? తప్పు ఎవరు చేసినా తప్పే సార్. అది జనాలు తప్పు ఎవరు చేసినా ఇప్పుడు ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం కొన్ని చోట్ల ఎట్లా ఉందంటే కామన్ మ్యాన్ వైపు న్యాయం ఉన్నా కూడా. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ సార్. ఇండియన్ సిస్టంలో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ. కొంటారు, ఎంతమంది కొంటారు? పోలీసులు కొంటారు, లాయర్ని కొంటారు, అందరినీ కొంటారు, న్యాయాన్ని కొనలేదు కదా సార్. మీ రూమ్ దగ్గర నుంచి స్టూడియోకి రావడానికి డబ్బులు లేవు మీ దగ్గర. నా పాయింట్ అర్థం అవుతుందా మీకు? నాకు అర్థమైంది సార్. మీరు ఎలా ఫైట్ చేస్తారు? మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఎలా ఫైట్ చేస్తారు? ఇదే క్వశ్చన్ నన్ను డే 1 అడిగారు సార్. ఎలా ఫైట్ చేస్తావని తెలీదు. లాయర్ లేకపోతే ఎలా ముందుకు పోతావు తెలీదు. వచ్చాక సార్ దాకా ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకోవటమే. చూసిన వాళ్ళు ఎవరైనా లాయర్స్ లేకపోతే ఏదన్నా సార్ అలా కాదండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు ముందుకు వస్తున్నాను. ఇంటర్వ్యూస్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ముందుకు రాలా. నా గురించి అబద్ధాలు చెప్పిన మీడియా ఛానల్స్ TV9, NTV వీళ్ళందరూ లైవ్ వేసినారు, నా ఫోటోలు వేసి నేను తప్పు ఒప్పుకునేసినాను, సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం చేసినాను అనేసి ఒప్పుకున్నాను అనేసి నా గురించి రాసినారు. అబద్ధాలు మాట్లాడారు సార్, నిజాలు మాట్లాడారు కానీ పిలవండి కదా అంటే ఇప్పటికీ పిలవట్ల. 1.5 మంది నుంచి అడుగుతున్నా. సో ఇక్కడ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికి 23 ఛానల్స్ నాకు సపోర్ట్ చేస్తా ముందుకు వస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికీ ఎవరు మాట్లాడలేదు. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. ఇలాగా చేసుకుంటూ పోతావా అంటే తెలియదు. రేపు ఇంకెవరన్నా రావచ్చేమో. ఈరోజు మీరు పిలుస్తారని అనుకోలే, ఇప్పుడు మీరు పిలిచారు. రేపు ఇప్పుడు చాలా మందిని అడిగిన క్వశ్చన్, మంచు మనోజ్ గారు నువ్వు ఎందుకు కలవట్లేదు, ఆయన సాయం చేస్తారు కదా అని. సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్. నా తిరుపతే కదా, నేను చూసాను మంచు మనోజ్ గారు. నేను చూసినప్పుడు కలవచ్చు సార్, కానీ నేను ఎందుకు కలవలేదంటే అంటే నేను అప్రోచ్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనోజ్ బ్రదర్ ఇస్ లైక్ ఎ వెరీ స్వీట్ గై. ఎండ్ ఆఫ్ ద లైన్ ఏం జరిగినా ఎంత జరిగినా కూడా పడుకునే ముందు అందరికన్నా ఎక్కువ బాధ ఆయనకే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫైట్ చేసేది సొంత నాన్నతో, సొంత అన్నతో. ఆయన కుటుంబ గొడవలు ఆయన ఉన్నప్పుడు ఆయన బాధని నా స్వార్థానికి వాడుకోవడం కరెక్ట్ కాదు అనుకునేసి నేను అప్రోచ్ అవ్వాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆయన కనుక నా కుటుంబం వల్ల ఇబ్బంది పడుతున్నావు రా, నేను నీకు అండగా ఉంటాను అంటే డెఫినెట్లీ ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ నా పక్కన ఉంటారు నాకు న్యాయం జరగడానికి అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పే దానిలో వాస్తవాలే ఉన్నాయని నేను ఎట్లా నమ్మాలి? నన్ను నమ్మదండి సార్, నా మాట అసలు నమ్మదండి. మంచు మోహన్ బాబు ఇట్లా చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళు నా మాటలు నమ్మద్దని అంటున్నా. నమ్మాలి. నిజాన్ని చూడండి, ప్రూఫ్ చూడండి. మెయిల్స్ ఏ ప్రొడక్షన్ కంపెనీ అయితే ఈ కనప సినిమా ప్రమోట్ చేస్తుందో, ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో దాని నుంచి వచ్చిన మెయిల్స్ చూడండి, బ్లాక్ మెయిల్ చేసిన మెయిల్స్ చూడండి, నాకు వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ ఇచ్చిన కాల్ రికార్డింగ్ చూడండి, నా మీద పెట్టిన తప్పుడు FIR చూడండి, పోలీసులు నన్ను హెరాస్ చేసింది చూడండి, నా వస్తువులు తీసుకెళ్ళిపోయిందని చూడండి. సార్ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు హేమాద్రి నాయుడు FIR అయిపోయింది సార్. మీకు సాఫ్ట్ కాపీస్ అన్ని ఇస్తారు, జనాలకు చూపించారు మీరు. FIR అయిపోయింది. దాంట్లో పెట్టిన ఫస్ట్ కేసు ఏంటి, మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ని ఆయన పాన్ క్లిప్స్ని నేను రిలీజ్ చేస్తానంట. 66E and 67IT యాక్ట్. నేను చెప్పడం కాదు, నా మాటలు కూడా నమ్మద్దండి. 66E and 67IT యాక్ట్. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళని కూడా గూగుల్లో పక్కన ఫోన్లో ఓపెన్ చేసి చూడమని చెప్పండి. 66E ఎవరి మీద పెడతారు, 67IT యాక్ట్ ఎవరి మీద పెడతారు. పాన్ క్లిప్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వాళ్ళు. నేను మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు చూస్తాను, చూసినప్పుడు ఎందుకు పబ్లిష్ చేస్తాను, నా దగ్గర ఎట్ వస్తాయి, అండ్ పాన్ క్లిప్స్ నా దగ్గర ఎట్ వస్తాయి, ప్రైవేట్ పార్ట్స్ నా దగ్గర ఎట్ వస్తాయి, ఏం కేసులు పెడుతున్నారు నా పైన, అది FIR రిజిస్టర్ అవుతుంది. FIR రిజిస్టర్ అయ్యేసి 8 నెలలు అవుతా అంటే ఛార్జ్ షీట్ ఎందుకు పడలే ఇప్పుడు దాకా. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారుగా మీకు? నా అమ్మలేదు సార్, నాన్నగారు ఉన్నారు, అన్నయ్యలు కానీ అక్క కానీ? 2 చెల్లెళ్ళు అండి. 2 చెల్లెళ్ళు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందా? పెద్ద చెల్లికి పెళ్ళైంది, సెకండ్ చెల్లి 10th క్లాస్. అమ్మగారు లేరు, నాన్నగారు ఉన్నారుగా. మరి ఇప్పుడు మీరు ఈ ఫైట్ అంతా మనకు ఎందుకురా, మనం కామన్ మ్యాన్స్ పెద్దవాళ్ళతో పోనే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు, లేదంటే ఎందుకులే వదిలేసాయి మనకెందుకు అని ఎవరు చెప్పట్లేదు మీకు? సార్ ఇప్పుడు వెళ్ళిన పెద్ద దగ్గర అడుగుతున్న క్వశ్చన్ కింద సబ్స్క్రైబర్లు కమెంట్ బాక్స్లో అడిగే క్వశ్చన్ కూడా అదే, నీకు ఎందుకు ఫైట్ చేస్తున్నావు, దేనికోసం ఫైట్ చేస్తున్నావు అని. నీకంటూ క్లారిటీ ఉండాలి కదా. మనం క్లారిటీ నాకు ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్తున్నాను సార్. నేను ఉన్నాను సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎందుకు, 300 ఛానల్స్ స్ట్రైక్ చేశారు, నువ్వు ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత 18 మంది లిస్ట్ ఇచ్చారు, అందులో నేను ఒక్కటి తిరిగి మాడినా. అంతెందుకు సార్ నా మీద పెట్టిన FIR, ఫస్ట్ FIR ఏదైతే ఉందో అది 3 మీద పెట్టిన FIR. ఎన్ని కేసులు పెట్టారు ఇప్పుడు మీ మీద? 2 కేసులు, ఆంధ్రాలో ఒకటి, తెలంగాణలో ఒకటి. 2 తప్పుడు కేసులు. ఆంధ్రాలో మోహన్ బాబు యూనివర్సిటీ చంద్రగిరిలో పెట్టారు. సెకండ్ తెలంగాణలో మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు కేసు పెట్టారు. శివబాలాజీ గారు డైరెక్ట్ కేసు పెట్టారు. ఇప్పుడు నేను అడిగేది ఆయన పేరుతోనే పెట్టారు. ఇప్పుడు ఈ 2 కేసులు ఇవన్నీ చేస్తున్నారు కదా, నేను అడిగేది ఏంటంటే A1 నేనంట, A2 A3 ఇంకో ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరి గురించి అయితే నేను ఫైట్ చేసినాను, ఆ 3 యాంగిల్ బాయ్స్లో హర్ష ఒకడు, ఇంకో అబ్బాయి వదిలేండి. వాళ్ళిద్దరూ
ఎప్పుడైతే కేసు పెట్టారో అన్న నీ కాలు మొక్తా సారీ అన్న నన్ను వదిలేయన్నా అంటే వదిలేసినారు. అంటే నువ్వు తప్పు చేసినా, నువ్వు బ్లాక్మెయిల్ చేసినా నీ కాలు మొక్తా అంటే నువ్వు వదిలేస్తావు. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నాను, ఎందుకు ఫైట్ చేస్తున్నాను అని అడుగుతున్నారు కదా. నేను ఫైట్ చేయకపోతే రేపటి నుంచి ఇదే ప్రొడక్షన్ కంపెనీలు కానీ, ఇట్లాంటి ప్రొడక్షన్ కంపెనీలు కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వచ్చి మీరు క్రియేటర్ ఉన్నారు, మీకు మంచి రీచ్ ఉంది, నేను మూవీ తీస్తాను ప్రమోట్ చేయంటారు. నాకు ఎంత కాస్ట్ అవుతుందండి పెయిడ్ ప్రమోషన్కి అయితే అని చెప్తే నీ ఛానల్ నీకు కావాలంటే ప్రమోట్ చేయి. అదే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావంటే నీలాగే ఒకటి చంద్రరాజ్ అని ఎగిరినాడు, వాడిని రోడ్డుకు లాగి వాడి జీవితం నాశనం చేసినాను, లాస్ట్కి వాడే కాలు మొక్కపోయినాడు, నువ్వు అదే పొజిషన్కి వెళ్ళాలంటే చెయ్యి, లేదా నేను చెప్పించేయి. ఈ ప్రాపర్ రౌడీజం రన్ అవుతుంది. ఐ విల్ బి యూజ్ యాస్ అన్ ఎగ్జాంపుల్. మంచు మోహన్ బాబు నుంచి ఏం కావాలి మీకు అసలు? సార్ నేను అడిగేది, ఒకవేళ వాళ్ళు మీకు అన్యాయం చేసి ఉంటే మీకేం కావాలి అసలు? చేసి ఉంటే అని మీరు అంటున్నారు, చేస్తున్నారు అని చేస్తున్నట్టు నేను ప్రూఫ్స్తో పాటు నేను మాట్లాడుతున్నాను. నీకేం కావాలి అంటే దీనికి 2 దారులు ఉన్నాయి సార్. ఒకటి, ఐ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ సిస్టమ్. మీరు 3 నెలలకి వేయాల్సిన ఛార్జ్ షీట్ని 9 నెలలైనా ఇంకా వేయకుండా నా వస్తువులను లాగేసుకొని మీ పోలీసు వాళ్ళు వాళ్ళ ఛానల్ వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు మీ సినిమా ప్రమోట్ చేసుకుంటున్నారు. నా గురించి అబద్ధాలు అయిపోయిన మీడియా వాళ్ళు ఈ సినిమా గురించి న్యూస్లు వేస్తున్నారు, కానీ నన్ను మీరు అబద్ధాలు మాట్లాడారు, నా గురించి రాయట్లేదు. ఇప్పుడు నా గురించి తెలియదా అంటే నువ్వే రాసినావు, నా గురించి అబద్ధాలు రాసినావు, ఎవరైనా రాయట్లా. లాలోకి తీసుకెళ్ళండి గారు, జడ్జి గారి ముందు తీసుకెళ్ళండి, అది ఫస్ట్ వే. లాలోకి తీసుకెళ్ళి ఫైట్ చేద్దాం. అప్పుడు ఒక లాయర్ నాకు వస్తే, ఎవరైనా క్రెడిబుల్ లాయర్ ఎవరైనా వచ్చి నేను న్యాయం పక్కన నిలబడతానంటే ఫైట్ చేద్దాం లాలో. లేదు లెట్ us సాల్వ్ దిస్ అనుకుంటే, నేను అడిగేది నా మీద పడ్డ అలిగేషన్స్ ఏవైతే మీరు అబద్ధాలు, మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద అబద్ధాలు చెప్పారు కదా, అది ఎలా తీర్చుకోవాలని నేనే చెప్పిన. ఇట్లా మా సినిమా ప్రొడక్షన్ కంపెనీ వేరే ప్రొడక్షన్స్ ఇచ్చాము ప్రమోషన్స్ కోసము, అందులో ఒక ప్రమోషన్ కంపెనీ వాళ్ళు ఇలా అబద్ధాలు ఇలా మిస్యూజ్ చేశారు, దాన్ని మా దృష్టికి వచ్చింది, మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, ఎవరైతే దీని మీద ఇబ్బంది పడ్డారో వాళ్ళకి వీఆర్ సారీ అని చెప్తే, మీరు ఒక చిన్న యూట్యూబర్కి ఇబ్బంది అయింది అనేసి మంచు విషయం దిగి వచ్చాడు అని చెప్పి మీ ఇమేజే పెరుగుతుంది, మీ సినిమా పెరుగుతుంది. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ సొసైటీలో ఒక ట్రెండ్ అయిపోయింది ఏంటంటే, కామన్ మ్యాన్స్ మనకంటే ఎక్కువ పరిధి ఎక్కువ కలిగిన వాళ్ళతో ఎక్కువగా మనం మాట్లాడటం వల్ల, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం వల్ల మనకి ఫేమ్ ఈజీగా వస్తుంది అనే ఒక లాజిక్ను పట్టుకొని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. అందులో ఆ లిస్ట్ లో నేను ఉన్నాను అంటున్నాను. మీరు ఉన్నారు అని నేను అడిగితే మీరు ఏమంటారు? నేనా నా గురించి మాడింది ఆయన, నేనా కాల్ చేసింది ప్రొడక్షన్ కంపెనీలకి, వాళ్ళ మెయిల్స్ పంపించింది నేనా, వాళ్ళ కదా మెయిల్స్ పంపించారు, వాళ్ళ కదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది తప్పు అని మాడిన దానికి నేను ఆయన్ని వాడుకుంటున్నానా, ఆయన నన్ను ఫేమస్ చేస్తున్నాడు. ఈ ఇష్యూ ఫస్ట్ యాక్చువల్లీ స్ట్రైక్స్ పడిన తర్వాత, నేను వీడియో తీసి పెట్టిన తర్వాత ప్రొడక్షన్ కంపెనీ నుంచి రాజశేఖర్ ఆయన కాల్ చేసి కాల్ రికార్డ్ తీసుకుంటున్నాను నా దగ్గర, దయచేసి ఆ వీడియో తీసేయండి, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాను అన్నప్పుడు నేను తీసేశాను. గొడవలు వద్దు నాకు, ఇదేమంటే మీరు అంటున్నట్టు లేదు సార్, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా దగ్గర, నేను వీడియో డిలీట్ చేసేయండి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చారని ప్రూవ్ చేస్తే చేయమని కదా, మీరు న్యాయం కోసం నిజంగా డబ్బులు ధర్మం కోసం అంత పోరాటం చేస్తున్నాను, నాకు న్యాయం కావాలన్నప్పుడు మీ పక్షాన నిజంగా న్యాయమే కనుక ఉండుంటే, ధర్మమే కనుక ఉండుంటే, మీరు ఏ తప్పు చేయలేదు అనుకుంటే, మీరు నీతిపరుడు నిజాయితీగా నేను ఫైట్ చేస్తాను అనుకుంటే, ఆయన ఎవరో ఫోన్ చేసి వీడియో తీయమంటే వీడియో ఎందుకు డిలీట్ చేశారు? దానికోసం నేను చెప్తాను సార్, నాకు వాళ్ళు చెప్పి నేను ఫైట్ చేసిన దేని గురించి, తప్పుడు స్ట్రైక్లు వేస్తున్నారు, సినిమా పైరసీ అని అబద్ధాలు చెప్పి యూట్యూబ్లో ఉండే ఫేర్ యూస్పోవాల్సిన వ్యూస్ చేసి స్ట్రైక్లు వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి అని మాట్లాడాను. అప్పటికి నాకు ఈ మూవీ బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం నాకు తెలియదు, నేను ఫైట్ చేసిన దాని గురించి. దానికి నాకు ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు కాలేజ్ ఏం చెప్పారు, సార్ దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, ఇబ్బంది అయిపోద్ది, మీరు సైకిల్ పడ్డాను కదా అది నేను తీసేస్తా, మీరు తప్పుడు మీరు సైకిల్ పడ్డాను కదా అది నేను తీసేస్తా, సో కామైపోతాం అని చెప్పి. సో నేను ఫైట్ చేసేది దాని గురించి నేను ఫైట్ చేస్తాను. సరే సార్ నేను తీసేస్తాను అన్నారు, తీసేయండి కదా అని చెప్పినాను, తీసేస్తాను సార్ అన్నారు. అందుకని నేను అడిగింది అది తీసేస్తా అన్నారు. సో నేను వీడియో డిలీట్ చేసిన, ప్రైవేట్ పెట్టినాను. తర్వాత వీడియో డిలీట్ అయిన తర్వాత మంచు విష్ణు గారు వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన మళ్ళీ రీట్వీట్ చేసిన తర్వాత ఇష్యూ పెద్దదైంది. అప్పుడు నేను మాట్లాడా బ్లాక్మెయిల్ గురించి, వీటన్నిటి గురించి. మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంటైర్ మీడియా వ్యవస్థ ఫోర్త్ పిల్లర్ యా వెరీ రెస్పాన్సిబుల్. 9 నెలలుగా ఒక మనిషి రోడ్లో నిల్చుకొని ఫైట్ చేస్తున్నాడే, ఆడి గురించి అబద్ధాలు కూడా మాట్లాడారు మీరు లైవ్ లైన్ చేసుకొని, నిజాలు మాట్లాడండి అయ్యా, నేను ప్రూఫ్స్ కాల్ రికార్డింగ్ స్క్రీన్ షాట్స్ చేస్తున్నాను, నా మాటలు నమ్మద్దండిలే, ఉన్న ప్రూఫ్స్ నమ్మండి కదా, స్క్రీన్ షాట్ ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చూసుకోండి కదా, నిజాలు మాట్లాడండి అని చెప్తే 9 నెలలుగా ఏ ఒక్క మీడియాకి కనపట్లేదు. మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మో మా వల్ల కాదు, మాకు యాడ్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తారు, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి వస్తారు, స్పాన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తారు, మేము వాళ్ళకి మాడితే వాళ్ళకి యాంటీ అయిపోతాం, మేము తీసుకోలేము అని మాట్లాడుతున్నారు. ఇది మీడియా సపోర్ట్ చేయకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా. అవును సార్, అందుకే 26వ ఇంటర్వ్యూ 24వ ఇంటర్వ్యూ ఇది. ఆయన సపోర్ట్ చేస్తారన్న ప్రతి ఒక్క 26 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా మీకు న్యాయం జరగలేదంటే, మేబీ 106 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా మీకు న్యాయం జరగదేమో. 107 ఇంటర్వ్యూ ఇస్తాను సార్. ఇస్తాను. పోరాటం అయితే ఆపరు. లేదు దేనికి సార్, తప్పు చేయలే కదండి. నేమ్ అండ్ ఫేమ్ కోసం పోరాటం అనుకోవాలా, నేమ్ కోసం ట్రై చేస్తారు. మీరు అన్నది ఇందాక నేమ్, 2 విషయాలు సార్. ఒకటి నేమ్, ఇంకోటి డబ్బులు. మీరు అనేది నేమ్ అండ్ ఫేమ్ కావాలి అనుకునేవాడిని అయితే నేను చేయలే అక్కడ ట్వీట్, నేను ఆ వీడియో డిలీట్ చేయను, నేను అప్పుడే ఓకే అని ఉన్నాను కాదు.
నేను చేస్తాను, నేను ఫైట్ చేస్తాను, నాకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అనేసి ఆయన మాట వినేసి నేను వీడియో డిలీట్ చేసేవాడిని కాదు. అట్టా ఫైట్ చేసుకుంటూ పోయేవాడిని. మంచు విష్ణు గారు వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడం నన్ను ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత, నా మీద ఒక అలిగేషన్ వేసిన తర్వాత, నిందేసిన తర్వాత అది తప్పు అని చెప్పి మాట్లాడాను. ఈవెన్ ఫస్ట్ నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ హేమచంద్రబాబు, హేమచంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకటే, నా మీద చేసిన అలిగేషన్ తీసేమనండి, పబ్లిక్ అపాలు చెప్తా వీడియో నేను పెడతా. మంచు విష్ణు గారు మీకు తెలియకుండా జరిగిపోయింది అనే విషయం నాకు తెలియదండి, మీరు వెనకాల వాళ్ళు చేశారనేసి నా మాటల వల్ల మీరు బాధపడి ఉంటే ఐఎమ్ రిలీజ్ సారీ సార్ అని చెప్తానని కూడా చెప్పాను. నేమ్ అండ్ ఫేమ్ చేసిన తర్వాత అవన్నీ చేస్తాను సార్ నేను చేయను కదా. ఒక నిమిషం ఇంకోటి డబ్బులు అని చెప్పాను. డబ్బులు గురించి అన్నారు కదా, రోడ్డు మీద కూర్చోన్నా ఇప్పుడు నేను. నా సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు కాదండి, 8 నెలల ముందే నా ఛానల్ ఓపెన్ చేసి మీకు చూస్తే తెలుస్తుంది హౌ ఈస్ రూయినింగ్ మై లైఫ్ అనేసి ఒక వీడియో చేసి పెట్టున్నాను నేను. దాని కింద 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, 10,000 రూపాయలు సూపర్ చాట్లు చేస్తున్నారు. ఎందుకు? నేను డబ్బులు అడగాలి. అప్పుడు కూడా డబ్బులు వేయద్దని చెప్పినాను వీడియోలో. నేను ఎట్టన్నా ఫైట్ చేస్తాను, లీగల్ బ్యాటర్గా సపోర్ట్ చేస్తా అన్నారు. ఆ రోజు నేను డబ్బులు ఫండ్ రైజ్ చేస్తాను, అది నాకు ఇవ్వండి. ఎవరైతే లాయర్, క్రెడిబుల్ లాయర్, మంచి లాయర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పాను. డబ్బులే కావాలంటే నా సబ్స్క్రైబర్ డబ్బులు ఇవ్వరా సార్? నాకు డబ్బులు ఆశించకుండా రోడ్డు మీద కూర్చొని ఉన్నా సార్ ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడడానికి కూడా నాకు డబ్బులు సబ్స్క్రైబర్ ఇచ్చాడు, నాకు డబ్బులు ఇక్కడ ఆడడానికి. తినడానికి డబ్బులు ఎక్కడైనా ఫైట్ చేస్తున్నా కానీ డబ్బులే కావాలంటే ఒక్క QR కోడ్ పెట్టి, ఫోన్పే నెంబర్ పెట్టి నాకు కావాలని కూర్చొని నడిస్తే ఎవరా సార్? ఏడవలసిన అవసరం కూడా లేదు సార్. నా జనాలకు తెలిసి నేను అటెండ్ మనిషిని. ఇప్పుడు మనకు న్యాయం కావాలంటే 2 విధాలు ఉంటుంది. ఒకటి త్రూ పోలీస్, లేదంటే త్రూ కోర్ట్. పోలీస్ వ్యవస్థ మీకు న్యాయం చేయలేదు, అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి మీరే చెప్తున్నారు. మీకు మిగిలిందల్లా న్యాయం కావాలంటే కోర్టుకు వెళ్ళాలి. మరి ఆ కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉండండి. ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే నేను అందుకే సార్ చెప్తున్నాను, మీడియా ఛానల్లో కూర్చొని ఇలా మీకు నోటికి వచ్చినట్లు, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు ఏదో చేశారు ఇట్లా తీయటం వల్ల మీకు పరిష్కారం దొరకదు సార్. నేను పరిష్కారం గురించి 107 ఇంటర్వ్యూ అయినా ఇస్తానంటున్నారు తప్ప నేను కోర్టుకు వెళ్తాను దేనికి? అది కూడా మీరు అడగాలి కదా. మీరు కోర్టుకు వెళ్ళాలంటున్నారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అడగండి నన్ను. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరు జర్నలిస్ట్ సార్, మీకు లా తెలిసి ఉంటుంది కదా కొంచెం అన్నా. ఒక కేసు పడిన తర్వాత ఎన్ని రోజులు ఛార్జ్ షీట్ వేయాలి సార్? 2 to 3 months, 90 daysకి ఛార్జ్ షీట్ పడాలి కదా. మరి 8 నెలలు అవుతుంటే ఛార్జ్ షీట్ ఎందుకు పడాల? ఛార్జ్ షీట్ పడితే కదా లాయర్ రావాలి. పోలీసు వారిని అడిగారా? ఏమని అడగాలి సార్? నా వస్తువులని లాగేసుకొని కనీసం వస్తువులు లాగేసుకోవాలి. నేను అదే చంద్రహాస్ గారు, నేను అనేది కూడా ఏంటంటే పోలీస్ ద్వారా న్యాయం జరగనప్పుడు అల్టిమేట్ గా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు డిసైడ్ చేస్తుంది? ఛార్జ్ షీట్ పడిన తర్వాత మీరు ఫైల్ చేయండి. నా ఛార్జ్ షీట్ నేను కాదు సార్, పోలీసు వాళ్ళకి చేయాలి. నా పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి. కాల్ చేతులు ఎరగొడతారు అనేసి మెడబడ్డ బయట చేశారు నన్ను బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు చెప్పిన తర్వాత. ఎడకు పోయి అడిగేది, ఎవరిని అడిగేది? పోలీసు వాళ్ళు అడగాల. ఛార్జ్ షీట్ వేయడం నా చేతిలో ఉంటే నేను వేస్తా. వేయాల్సింది పోలీసు వాళ్ళు. స్టేషన్కి వెళ్ళి అడుగుతా అంటే కాల్ చేతులు ఎరగొడతారని మెడబడ్డ బయట చేశారు. మీకు కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి? ఛార్జ్ షీట్ పడితే కదా సార్ అవుతాయి. ఏం లేదు అసలు, కోర్టు ప్రొసీడింగ్ ఏం లేదు. నథింగ్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఒక్కసారి కూడా మీకు హీరింగ్ లేదు. నథింగ్. ఛార్జ్ షీట్ పడితే హీరింగ్ వస్తుంది. ఫస్ట్ కేసు పడి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు 9 నెలలు అవుతుంది. సెకండ్ కేసు పడి 3 నెలలు అవుతుంది. కోర్టు ముందు అటెండ్ అవ్వాలా మీరు? నథింగ్. ఏం లేదు. నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు మీరు ఎందుకు పోవట్లేదు కోర్టుకి అంటే నేను కూడా పోతానని అంటున్నాను. అయ్యా లా నమ్ముతావా? లాలో ఫైట్ చేద్దామా? రా ఫైట్ చేద్దాం. లేదు సాల్వ్ చేసుకుందామా? రా సాల్వ్ చేసుకుందాం. నీ వల్ల నాకు ఫైనాన్షియల్ డెంట్ పడింది, నీ ఈగో వల్ల. ఇది తప్పని చెప్పింది దానివల్ల 8 నెలలుగా నా ఛానల్ డెడ్ చేసినాం. నా ఛానల్కి ఈ 8 months రావాల్సిన రెవెన్యూ నేను ధర్మంగా సంపాదించుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నాకు కావాలి. నువ్వు సాల్వ్ చేసుకుందాం అనుకుంటే నీ డబ్బులు కాదు, నేను సంపాదించుకునే డబ్బులు. నా లైఫ్ నార్మల్గా ఉండేది. నిన్నేం అనలా నేను. తప్పని చెప్పిన దానికి నీ ఈగో వల్ల స్టేట్ పోలీసులని, యూనివర్సిటీలని, అసోసియేషన్ని, ప్రొడక్షన్ కంపెనీని వాడిని నమ్మి తీసుకొని నా ఛానల్ డెడ్ చేసినావు కదా. ఈ 8 months ఇప్పుడు నేను ఛానల్ వీడియో పెడితే నాకు 5,000 వ్యూస్, 4,000 వ్యూస్ వస్తున్నాయి. ఇంతకుముందు నేను పెట్టినప్పుడు 1 lakh, 1.5 lakh వ్యూస్ వచ్చేవి. ఆ స్టేజ్కి నా ఛానల్ తీసుకెళ్ళాలంటే ఇంకో 8 months పడుతుంది నా ఛానల్ రీజన్ చేసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ పెట్టుకుంటూ మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ పోవాలి నా ఛానల్. మళ్ళీ ఈ 16 months ఆఫ్ ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే ఉందో నీ పర్సనల్ ఈగో వల్ల నేను సంపాదించుకునే డబ్బులు నాకు రాకుండా చేసినాం. అది నువ్వు కంపెన్సేషన్గా ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వాలి నాకు. నీ వల్ల నేను నష్టపోయిన డబ్బులు. మీ మనసులో మాట అదే ఫైనల్ గా మీ నష్టపరిహారం కోసం అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డబ్బులు ఎప్పుడు నువ్వు న్యాయంగా ఫైట్ చేయలేను, సాల్వ్ చేసుకుందాం అన్నప్పుడు న్యాయంగా ఫైట్ చేద్దాం ఫైట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ అదే చెప్తున్నా కదా. న్యాయంగా ఫైట్ చేద్దాం, ముందుకెళ్దాం అంటే ఎలా జడ్జిగా తరిపోదాం కదా. నీ ప్రూఫ్లు తీసుకోరా, నా ప్రూఫ్లు నేను తీసుకొస్తా. నీ ప్రైవేట్ పార్ట్స్ నేను ఎక్కడ రిలీజ్ చేసినాను, నీ పాన్ క్లిప్స్ ఎక్కడ చేసినాను, నీ ఐడెంటిటీ ఎక్కడ దొంగతనం చేసినాను, నీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొంగతనం చేసినా తీసుకొని రా. 108 ఇచ్చినా, 109 ఇచ్చినా, 100 ఇంటర్వ్యూ ఇచ్చినా అల్టిమేట్ గా మీరు కాంపెన్సేషన్, నష్టపరిహారం. సార్ 2 దారులు. మీరు 2 దారుల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? లీగల్ గా ఫైట్ చేయడం, లాలోకి పోవడం, జ్యుడిషియరీ సిస్టమ్. లేదు ఆడికి పోతే నేనే ఓడిపోతాను, నా వల్ల కదా ప్రూఫ్ లేవు రాదంటే వ్యవస్థ అంటే ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తి మీద నమోదు చేసినప్పుడు మాక్సిమం 3 months లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకపోయినా కూడా కంపల్సరీగా వాళ్ళు ఫైల్ చేయాల్సిందే. అది ఒక నెల తర్వాత అయినా, ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా ఆగండి. కోర్టు నుంచి సమన్స్ పంపించేదాకా మీకు వచ్చిన నష్టం ఏంటి?
అరే నా వస్తువులను లాగేసుకో రోడ్డు మీద కూర్చోబెట్టింటే నా కంటెంట్ వేసుకో దాన్ని ఫుల్ టైం యూట్యూబర్ని నా వస్తువులు లాగేస్తారు సిపి 3.5 lakh మీరు చెప్పండి ఒక హార్డ్ డిస్క్ తీసుకోవాలా సిపి మొత్తం తీసుకోవాలా సార్ హార్డ్ డిస్క్ తీసుకోవాలి సిపి మొత్తం తీసుకొని ఎందుకు తీసుకుంటున్నారంటే ముచ్చటకుండా నాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయేసి మీరు వాళ్ళతో పెట్టుకొని నష్టపోయానని మీరే చెప్తున్నారు ఇంకా ఎందుకు ఈ రకంగా ఫైట్ చేయొచ్చు మీరు ఫైట్ చేయొచ్చు తప్పులేదు మీ వైపు జస్టిస్ ఉంటే సరే పోతే పోయినాయి నేను ఎందుకు నాకు న్యాయం జరగట్లేదు అంటే ఒకడు వచ్చి డబ్బులున్నా నాకు అహంకారం అదే డబ్బులు ఉన్నాయి నేను ఏమైనా చేస్తాను వ్యవస్థ ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దు అంటే సొసైటీని బట్టి మనం కూడా నడుచుకోవాలి కదా అంటే సొసైటీలో ఇప్పుడు ఒక డబ్బున్న వాడు కొడుతుంటే కొడుచుకోవాలంటారా సార్ చెడు ఎక్కువే ఉంది మరి అందుకని సర్దుకొని వేసిపోతా ఉండాలంటారా సొసైటీలో మంచి కంటే చెడు ఎక్కువే ఒక డబ్బున్నోడు కామన్ మ్యాన్ ని కొట్టి తన్ని కాలు పట్టుకుని వదిలేస్తాను అంటే కాలు పట్టుకుని వెళ్ళిపోవాలంటారు ఇప్పుడు నువ్వు 9 నెలలుగా ఫైట్ చేస్తున్నావు నీకు సొసైటీ నుంచి ఏం లాభం వచ్చింది సొసైటీ నుంచి ఏం సపోర్ట్ వచ్చింది సపోర్ట్ నా దగ్గర ఉంది సార్ సొసైటీ నుంచి ఇంతమంది తెలంగాణ ఆంధ్రాలో ఇంతమంది లాయర్లు లేరా ఏ లాయర్ నీకు ఎందుకు సపోర్ట్ రాలేదు ఏ మీడియా మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు భయం వల్ల రావట్లేదని నేను అంటున్నా ఏ కామన్ మ్యాన్ అఫీషియల్ గా నీ ఫ్రెండ్ పేరే రూమ్ లో నీకు షెల్టర్ ఇచ్చినటువంటి నీ ఫ్రెండ్ పేరే నువ్వు ధైర్యంగా చెప్పలేకపోయావు ధైర్యంగా నేను చెప్పలేకపోవడం కాదు సార్ వాళ్ళ నాన్న భయం అది మరి అది అట్లా ఉంది సొసైటీ అంత భయపెడుతున్నారు కాబట్టి ఆ భయం ఉండకూడదని ఫైట్ చేస్తున్నా మీరు భయపడమని అంటున్నారు అందరితో పాటు నువ్వు భయపడచ్చు కదా మీరు అంటున్నారు ఎందుకు భయపడాలని నేను అంటున్నా కొన్నిసార్లు అంటే ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు ఇప్పుడు తగ్గడం అంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు తగ్గుండడం వల్ల నీ కెరియర్ బాగుంటుంది కదా వల్ల నీ పేరెంట్స్ బాగుంటది సార్ నువ్వు తగ్గుండడం వల్ల నీ కెరియర్ భవిష్యత్తు ఒక చెడు జరిగితే మంచి జరుగుతుందని గమనించుకోవచ్చు కదా నువ్వు మీరు చెప్పేది సొల్యూషన్ ఏంటి సార్ నేను కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలా నేను కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి చెప్పే రైట్ నాకు సొల్యూషన్ చెప్పండి కదా కాళ్ళు పట్టు నేను సొల్యూషన్ చెప్పడానికి నేను జడ్జిని కాదు నేను ఒక కానిస్టేబుల్ కూడా కాదు నేను ఒక జర్నలిస్ట్ ని నీ సమస్యని ప్రజలకు తెలియపరచడం వరకు మాత్రమే నా బాధ్యత నేను చేయగలను సో నేను చెప్పేది ఏంటంటే జర్నలిస్ట్ గా ఒక పక్కన పెట్టేస్తే ఆ జర్నలిస్ట్ అనే వాడు పక్కన పెడితే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నేను చెప్తాను ఏంటంటే ఎందుకు కొని తెచ్చుకోవటం కోరి సమస్యలు కొని తెచ్చుకోవటం ఎందుకు సార్ ఇప్పుడు ఈగోకి మీరు వాళ్ళేదో ఈగోగా హట్ అయ్యారు ఈగో పట్టుకున్నారని చెప్పి మీరు కూడా ఈగోగా వెళ్తే మన కామన్ మ్యాన్స్ మన వెనక సపోర్ట్ ఏంటి మన వెనక డబ్బు ఏంటి మనకు ఎవరు సపోర్ట్ వస్తున్నారు మన వెనక ఏం బలం ఉంది మన ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఏంటి మనకు ఎంతమంది సపోర్ట్ వస్తున్నారు అనే ఆలోచనలు కూడా మీరు కూడా పరిగణలోకి తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది నాకు క్లారిటీ ఉంది కాబట్టి మీరు చెప్పాల్సిందంతా మీరు చెప్పారు నాకు అర్థమైంది ఆడియన్స్ కూడా మీ సమస్య కొన్ని నెలల నుంచి తెలుసు మరోసారి మా శశి టీవీ ద్వారా కూడా మీ యొక్క సమస్యను చెప్పారు మీకు ఏం కావాలనుకుంటున్నారో చెప్పారు మీరు ఎలా ఫైట్ చేయాలి సొల్యూషన్ నేను ఒక సలహా చెప్తా అటు వెళ్తే గోతులో పడతావు అని చెప్తా వెళ్ళటం వెళ్ళకపోవటం నీ ఇష్టం నేను వెళ్ళొద్దని మాత్రమే చెప్తా ఇప్పుడు నేను వెళ్ళి పడుతుంటే మీరు ఆ మాట అంటే అర్థం ఉంది సార్ కాళ్ళు పడుతూ రీచ్కి లోపల ముంచేస్తా అంటే ఫైట్ చేయొద్దు చచ్చిపో అంటే అర్థం నేను కూడా ఇప్పుడు ఎదురుగా వెళ్తే ఆ లారీ వస్తుంది అది తగిలితే మనకు ఇబ్బంది అవుతుంది ప్రాణాలు పోతాయి అని చెప్తా అయినా కూడా నువ్వు ఎదురు వెళ్తాను అని అంటే ఎదురు వెళ్ళినప్పుడు చెప్పాలి సార్ ఎదురు వెళ్తాను అంటే అది చెప్పాలి మీరు ఆ లారీ నా ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను మంచిని మాత్రమే చెప్తా ఆ మంచి పాటించాలి లేదు అనేది నీ ఇష్టం అది మంచి అయితే నేను కూడా వింటాను సార్ అంటే ఇప్పుడు నువ్వు ప్రమాదం కొని తెచ్చుకోవద్దు నీకు ఒక కెరియర్ ఉంది నీకు ఫ్యామిలీ ఉంది నీకు ఫ్యామిలీ ఉంది నీకు ఫైనాన్షియల్ సోర్స్ లేదు ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ లేదు ఇవన్నీ ఆలోచించుకోమని చెప్తున్నాను నేను అదే సార్ ఆలోచించుకున్న తర్వాత కదా నేను నాకు అవి లేకుండా చేసింది ఎవరు ఆ డబ్బున్నాడు కాదా రైట్ ఫైనల్ గా మా శశి టీవీ ద్వారా మీరేం చెప్పాలనుకున్నారు ఒక మాటలో చెప్పండి నేను ఫైట్ చేసేది నేను నా డబ్బుల కోసము పేమెంట్ నేమ్ కోసము అయితే నాకు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నా నేను అడిగేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఒక సినిమా అనేది ఇప్పుడు కన్నప్ప సినిమా 100 కోట్లు సరే 200 కోట్లు అన్నారు ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ దాని మీద కొన్ని వేల కుటుంబాలు డిపెండ్ అయింటే నీ ఒక్కడి ఈగో గురించి అంత ఆ మూవీని దాని మీద ఇట్లా డెంట్ వేయడం అనేది కరెక్ట్ కాదు సో సాల్వ్ చేసుకుందామంటే నువ్వు లీగల్గా పోదామంటే లీగల్ ఛార్జ్ షీట్ వేయించి ముందుకు పోదాం కదా లేదు సాల్వ్ చేసుకుందామంటే నాకు కావాల్సిన కంపన్సేషన్ నేను ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాను మీరు మనీ కంపన్సేషన్ అంటారే అది ఆయన నాకు ఇచ్చే డబ్బులు కాదు నేను సంపాదించుకున్న డబ్బులు ఆయన నాకు ఇచ్చే డబ్బులు అంటే ఏంటంటే ఆయన వల్ల నేను పడ్డ తిట్లు కారులో వేసి కొట్టిన దెబ్బలు మా నాన్న వర్షంలో బరిగి తీసి 1.5 వీక్ హాస్పిటలైజ్ చేసిన దానికి ఆయన తిట్టించిన దానికి వీటికి ఆయన కన్నీళ్ళు పెట్టిన దానికి వీటికి కంపన్సేషన్ వాటిని నేను లెక్క కట్టలేను ఆయన కట్టగలిగితే అది కంపన్సేషన్ అవుతుంది నాకు ఇది నేను సంపాదించుకుని నేను ధర్మంగా సంపాదించుకున్నాను నా డబ్బులు నేను అడుగుతున్నాను నీ వల్ల నేను నష్టమైన డబ్బులు సో అవి ఇచ్చి సాల్వ్ చేసుకుందాం మీ పాటికి మీరు హ్యాపీగా ఉన్నారు నా పాటికి హ్యాపీగా ఉంటాను నేను మిమ్మల్ని ఒక మాట నింది లేదు సో లెట్స్ సాల్వ్ దిస్ లైక్ దిస్ లేదు నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు దేనికోసం ఫైట్ చేస్తున్నావు ఎందుకు ముందుకు పోతున్నావు అంటే నా పేరు వాడుకో రేపటి నుంచి రౌడీజం స్టార్ట్ అవుతుంది బయట అది జరగకూడదని ఫైట్ చేస్తాను
ఎందుకు ఫైట్ చేస్తున్నావు, గమ్మునే ఉండు అంటే గమ్మున. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా కమెంట్ బాక్స్లో, నీ పాటకు నువ్వు హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు కదా, దేనిలో వేసుకోవాలి? 3.5 లక్షల పీసీని ఇల్లీగల్గా పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు, నా మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయారు, వైఫై రూటర్లు, ఆఖరికి గేమింగ్ కన్సోల్స్, ఆధార్ కార్డ్స్ మొత్తం లాగా వెళ్ళిపోయి రోడ్లు కూర్చోబెట్టినారు. చేసుకో కదా అంటే ఎట్లా చేసుకునేది నేను? గాల్లో నుంచి రావు కదన్నా, చేసుకోలేం కదా సార్. ఇప్పుడు నాకు కావాల్సిన లైవ్లీహుడ్ లాగా వేసుకొని బతుకు, ఎట్లా బతుకుతారండి? చెప్పడానికి చాలా ఈజీ సార్, కమెంట్ బాక్స్లో మాట్లాడడానికి సలహాలు ఇవ్వడానికి చాలా ఈజీ. ఒక మనిషి ఏమి లేకుండా రోడ్లో కూర్చోన్నాడంటే వదిలే కదా వాళ్ళ పాపను వల్లే పోతారంటే నేను పోతున్నా. ఇక్కడ శాలరీలు పోలీసు వాళ్ళకి శాలరీలు వస్తున్నాయి, ఈయన ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఈయనకి వస్తున్నాయి, ఈయన సపోర్ట్ చేసి అబద్ధాలు మాట్లాడిన మీడియా వాళ్ళు వీళ్ళ గురించి డబ్బులు తీసుకొని హ్యాపీగా ఈయన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నారు. నా సంగతి ఏంటి? నా గురించి నేను ఒక్కడే కదా ఫైట్ చేయాలి. ఎవరున్నారు నేను ఎరకాలంటే జనాలు మాత్రమే ఉన్నారు, ఒక కామన్ మ్యాన్ మాత్రమే ఉన్నారు, కామన్ మ్యాన్ తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. అంటే ఇప్పుడు మరి మీకు అన్యాయం జరిగితే మీకోసం వచ్చి రోడ్డు మీద 100 మంది ధర్నా చేసేవాళ్ళు ఎవరు రావచ్చేమో, ఇప్పుడు వరకు అయితే రాలేదు కదా? నేను అడగలే కదా, అడిగితే వస్తారా? నమ్మకం నాకైతే ఉంది. సరే, తప్పకుండా మీకు ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే దాంట్లో పూర్తి వాస్తవాలు నాకు తెలియకపోయినా ప్రజలకి మా శశి టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాం. నిజంగా మీకు అన్యాయం జరిగితే న్యాయం అనేది కోర్టు ద్వారా జరుగుతుంది, నిజంగా అన్యాయం జరిగితే. సో మీరు ఆ న్యాయం సాధించే క్రమంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక సలహా మాత్రమే ఇది. మీరు తీసుకున్న నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచన చేసుకొని, మీ కుటుంబ నేపథ్యాన్ని ఆలోచన చేసుకొని, మీ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీని కూడా ఆలోచన చేసుకొని మీ యొక్క పోరాటాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. మీరు పిలవగానే మా ఛానల్కి వచ్చారు, మీ సమస్య తెలియజేశారు. కానీ ఏదైనా కూడా అల్టిమేట్గా న్యాయం జరగాలి అనుకుంటే జరుగుతుంది. అది ఏ మనిషికైనా సరే న్యాయం జరగాలి అనుకుంటే కాస్త లేట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ చంద్రహాస్ గారు. సో ఫ్రెండ్స్, ఇది మరి శశి టీవీ ద్వారా చంద్రహాస్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చాలా చెప్పారు, మీ అందరికీ తెలుసు, ఇదేం కొత్త సమస్య ఏం కాదు. సో చూద్దాం, ఆయనకి ఏదో న్యాయం కావాలంటున్నాడు, మరి ఆ న్యాయం కోసం ఫైట్ చేస్తానంటున్నాడు. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో ఈ విషయం. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.